ఇండాపూర్ డైరీ ఒకటే అడుగుతున్నారు కదా అసెంబ్లీలో, అది సాక్షిలో వచ్చింది. ఈ కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ అయిన తర్వాత ముందు నొయ్యి వెనక్కి గొయ్యి అని ఒక హెడ్డింగ్ వేసి పెట్టారనమాట. దాని మీద రిజైండర్ ఇచ్చారు హెరిటేజ్ కంపెనీ వాళ్ళు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు, బేస్లెస్ ఎలిగేషన్స్ కనుక మా మీద చేస్తే మేము డెఫమేషన్ కేసు వేస్తామని కూడా చెప్పారు. ఇందాపూర్ డైరీకి వాళ్ళకి మన సంబంధం ఏంటో క్లియర్ గా చెప్పారు. అదే నేను ఇప్పుడు నీకు చెప్పింది. ఇందాపూర్ డైరీ ఈజ్ వెరీ బిగ్, ఇట్ ఈస్ వెరీ స్మాల్. హెరిటేజ్ కి అది సబ్సిడరీ అవ్వదు, దానికి ఇది సబ్సిడరీ అవ్వదు. దాని దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ తెచ్చుకుంటారు. దీని గురించి ఏమంటారంటే వీళ్ళు అసెంబ్లీలో ఇందాపూర్ డైరీ గురించి మనం డిస్కస్ చేద్దాము అంటున్నారు. ఎవ్వరూ కాదనలా దాన్ని. అచ్చెన్నాయుడు గారు దీన్ని చక్కగా మాట్లాడారు. ఇందాపూర్ డైరీతో మాకు సంబంధం ఉంది, కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, ప్రోడక్ట్స్ తెచ్చుకుంటున్నాం. మీరు ఎన్ని గంటలు దాని గురించి మాట్లాడమంటే అన్ని గంటలు మాట్లాడతాం, 10 రోజులు మాట్లాడమంటే 10 రోజులు మాట్లాడతాం, నెల రోజులు మాట్లాడమంటే నెల రోజులు మాట్లాడతాం అని అచ్చెన్నాయుడు గారు మండలిలో మాట్లాడారు. అసెంబ్లీకి రమ్మనండి ఆ 11 మందిని. జగన్మోహన్ రెడ్డికి ఎంత టైం కావాలంటే అంత టైం ఇస్తారు, రోజంతా మాట్లాడమనండి. ఎందుకంటే నిజాయితీగా ఉన్న హెరిటేజ్ కంపెనీ మీద చంద్రబాబు గారి ఫ్యామిలీకి చెందింది కాబట్టి దాని మీద ఏదో మచ్చ వేయాలి, దాని మీద ఏదో మసిపూసి మారేడికాయ చేసి ఇష్యూని ప్రజల్లో తప్పుదోవ పట్టిస్తున్నారు అనమాట. హెరిటేజ్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దీని మీద డిఫమేషన్ కేసు వేస్తారు.